తాడేపల్లిగూడెం గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం స్థానిక 22వ వార్డులో ఈలి వరలక్ష్మి ప్రైమరీ స్కూల్ నందు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్లు పంపిణీ చేశారు. జనసేన పార్టీ పట్టణాధ్యక్షులు వర్తనపల్లి కాశీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం నుంచి వచ్చిన విద్యార్థులు బ్యాగులు, పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్, బూట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 22వ వార్డు ఇన్ఛార్జ్ రాకుర్తి కిరణ్, మద్దాల మణికుమార్, 22వ వార్డు మాజీ కౌన్సిలర్ మాదాసు నిర్మల, పోతురాజు శ్రీనివాస్, కుంచే నవీన్, సిరికి ప్రదీప్, గొర్రెల నాగేశ్వరరావు, పోతినేడి వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస ఆధ్వర్యంలో ఇవాళ తాడేపల్లి నియోజకవర్గంలో అన్ని స్కూల్స్లో కూడా బుక్స్, బ్యాగ్స్ ఇవన్నీ కూడా సాక్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ప్రైవేట్ కాన్వెంట్లకు ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ ఉండాలని, ఎందుకంటే వాళ్ళ స్కూల్స్లో కాన్వెంట్ డ్రెస్సులు అలాగే బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ వాళ్ళు వెళ్తుంటే ఏదో ధనవంతుల పిల్లలే ఈ రోజున ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. దానికి ధీటుగా ఉండాలని ప్రభుత్వం కూడా ఈ స్కూల్లో పిల్లలు కూడా వాళ్ళని చూసి మనం అంతకన్నా అందంగా ఆనందంగా చదువుల్లో అన్నింటిలో రాణించాలని ఒక ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా ఆనందకరమైన విషయం. దాని ధీటుగా మీరందరూ కూడా చదువుల్లో కూడా మంచి ర్యాంకులు రావాలి. ఈ రోజున 10th క్లాసులో కూడా చూస్తే మొన్న ఫలితాల్లో ఎక్కడికక్కడ ప్రభుత్వ స్కూల్లో మంచి ర్యాంకులు రావడం జరిగింది. తాడేపల్లిగూడెం స్థానిక 22వ వార్డులో ఈవీఎం ప్రైమరీ స్కూల్ నందు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన ఎన్డీఏ ప్రభుత్వం నుంచి రానటువంటి పుస్తకాలు, బ్యాగ్స్ ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో చూసినట్లయితే ఏ బుక్ మీద చూసినా, బ్యాగ్ మీద చూసినా గత ప్రభుత్వం యొక్క ఫొటోస్, వారి యొక్క బొమ్మలుండే. ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్ అని చెప్పి ఏ ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఎవరైతే మన విద్యకి సంబంధించి గురువు ఎవరైతే ఉన్నారో ఆ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో ఈరోజు ఈ యొక్క కిట్లు పంపిణీ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. అది అంతేకాకుండా బుక్స్ కూడా చాలా క్వాలిటీతో మనం చూసుకున్నట్లయితే బుక్స్ కూడా చాలా క్వాలిటీతో ఈరోజు విద్యార్థులకు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఏవైతే బెల్ట్లు, సాక్సులు, బూట్లు అదేవిధంగా క్వాలిటీ కలిగిన స్కూల్ డ్రెస్ మెటీరియల్ అదేవిధంగా వారికి ఏదైతే కావాలో వారికి నచ్చిన విధంగా కుట్టించుకునే విధంగా 1 నుంచి 8వ తరగతి వరకు 120 రూపాయలతో ఇచ్చి ఒక్కో జతకి ప్రభుత్వం వారికి ఇవ్వమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఈ మంచి పథకాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. వాటిల్లో వినూత్నంగా చాలా ఇప్పుడైతే ఈ టెక్స్ట్ బుక్ని మీరు చూసారంటే ఈ ఒక్క బుక్లో 3 సబ్జెక్టులు కలిపి ఒకే బుక్గా తయారు చేశారు. అంటే పిల్లలకి బుక్స్ భారం కూడా తగ్గించాలని మన విద్యాశాఖ మంత్రి గారు ఈ విధంగా ఆలోచించి ఈ విధంగా చేశారు. పిల్లల బ్యాగ్లో ఇప్పుడు 2 పుస్తకాలు ఉంటాయి. ఒకటి వర్క్ బుక్, ఇంకొకటి టెక్స్ట్ బుక్. వర్క్ బుక్ 3 వర్క్ బుక్ల్లో 4 సబ్జెక్టులు ఉంటాయి. ఒక వర్క్ బుక్లో 4 సబ్జెక్టులు, ఒక టెక్స్ట్ బుక్లో 4 సబ్జెక్టులు. ఈ విధంగా 2 పుస్తకాలు పిల్లల బ్యాగ్లో ఉండేటట్టు వాళ్ళ యొక్క బరువు, భారము అంతా తగ్గించాలని చేసిన మహత్తర కార్యక్రమం ఇది. సెమిస్టర్ సిస్టమ్ అన్నమాట ఇది. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్న 8 మంది వాహన చోదకులపై కేసు నమోదు చేసి 19,000 రూపాయలు అపరాధ రుసుమును వసూలు చేసినట్లుగా తాడేపల్లిగూడెం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సురేంద్ర సింగ్ నాయక్ తెలిపారు. ఆయన పట్టణం పరిసర ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న 3 హెల్మెట్ లేకుండా నడుపుతున్న వారిపైన ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ట్రాఫిక్ సిగ్నల్స్ కు విరుద్ధంగా డ్రైవింగ్ చేసిన, రోడ్డు నిబంధనలు పాటించకుండా డ్రైవింగ్ చేసిన, మద్యం సేవించి డ్రైవింగ్ చేసినా కేసులు తప్పవని తెలిపారు. పెంటపాడు మండల వ్యవసాయ అధికారిగా చీర్ల రవికుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈయన భీమడోల్ ల్యాబ్ నుండి ఇక్కడకు బదిలీపై వచ్చారు. పెంటపాడు మండలంలో ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ అధికారిగా పనిచేసిన పార్థసారథి తాడేపల్లిగూడెం ల్యాబ్ కు బదిలీ అయ్యారు. అదేవిధంగా తాడేపల్లిగూడెం మండల వ్యవసాయాధికారిగా పనిచేసిన గణపవరం మండలానికి బదిలీ కాగా ఆయన స్థానంలో పాలకోడేరు మండలం నుండి వి నారాయణరావు బదిలీపై వచ్చారు. పట్టణంలోని 27వ వార్డుకు చెందిన పుట్ట వేణుగోపాల్ చౌదరి సతీమణి పుట్ట మాధవికు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ 1,95,999 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మంగళవారం అందజేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లా బాబీ, పాలూరి వెంకటేశ్వరరావు, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, గుండుగోగుల సురేష్, అడ్డగర్ల సూరి, చాపల రమేష్, పైబోయిన వెంకటరామయ్య, మద్దాల మణికుమార్, సందాక రమణ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహాయ సహకారాలతో మరి నిన్నటి రోజు తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో నిన్న సుమారు 30 లక్షల చెక్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మరి వేణుగోపాల్ చౌదరి గారికి మరి 1,99,000 చెక్కు ఇవాళ ఇవ్వడం జరిగింది. వాళ్ళ సతీమణి గారికి ఇవ్వడం. మరి ఏదైతే మరి అనారోగ్య పాలయ్యి ఆయన మరి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో దానికి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోవడం, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు ఇక్కడి నుంచి ఏదైతే ఎవరు వచ్చి రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా మరి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్న వెంటనే ఇక్కడి నుంచి సరాసరి తన సొంత మనుషులతోటే మరి పంపించి మరి సెక్రటేరియట్లో వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ అయ్యేలాగా మరి ఎమ్మెల్యే గారు కృషి అభినందనీయం నిజంగా. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి మనం సాయం చేయాలనే వ్యక్తి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు. మరి ఆలోచన మేరకే ఈ సీఎం రిలీఫ్ ఫండ్లో సుమారు ఆయన నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన తర్వాత 2 కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది చాలా శుభపరిణామం. అందరికీ నమస్కారం అండి. బొలిశెట్టి శ్రీను గారికి కూటమి ప్రభుత్వం తరపున గెలిచిన బొలిశెట్టి శ్రీను గారు, ఆయన మాకు చైర్మన్గా ఉన్నప్పుడే బాగా తెలుసండి. మా 27వ వార్డుకి అంతా బాగా చేశారు. మాకు అనుకోకుండా మా వారికి అక్టోబర్ నెలలో మామూలు జనరల్ చెకప్ అని వెళ్తే చాలా సీరియస్ అయ్యి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ప్రభుత్వం ఏర్పడిన కొత్త ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్లో ఏమీ లేదు. మేము పెట్టుకుంటే ఎంకరేజ్ చేశారు, పెట్టుకున్నారు. వాళ్ళ సహకారంతో మాకు 1,95,000 రూపాయలు వచ్చినది. మన టౌన్ ఇన్ఛార్జ్ గారు వర్తనపల్లి కాశీ తమ్ముడు గారి చేతుల మీద, బొలిశెట్టి శ్రీను గారి చేతుల మీద తీసుకోవడం జరిగింది. వీళ్ళ ఆధ్వర్యంలో చాలా బాగా జరుగుతుందండి. అన్నీని చాలా బాగా అన్ని నియోజకవర్గాన్ని అబ్జర్వ్ చేసింది ఏంటంటే మిగతా నియోజకవర్గాల్లో కన్నా మన నియోజకవర్గంలోనే ఎక్కువ సీఎం రిలీఫ్ ఫండ్లు ఎక్కువ వచ్చినాయండి. నేను అబ్జర్వ్ చేసింది అది. చాలా బాగా చేస్తున్నారండి. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా వర్తనపల్లి కాశీ తమ్ముడు గారికి, శ్రీను గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. పాలిటెక్నిక్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఈ నెల 21 నుండి 28 వరకు జరగనున్నాయని తాడేపల్లిగూడెం పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఫణీందర్ ప్రసాద్ తెలిపారు. అడ్మిషన్ కౌన్సిలింగ్ కు వెళ్లే అభ్యర్థులు ఓసీ, బీసీ వారు 700 రూపాయలు, ఎస్సీ, ఎస్టీలు 250 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు ఆన్లైన్లో చెల్లించాలన్నారు. జిల్లాలో తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, నరసాపురంలో జరుగు అడ్మిషన్ కౌన్సిలింగ్లకు అభ్యర్థులు హాజరు కావాలని ప్రిన్సిపల్ ఫణీందర్ ప్రసాద్ కోరారు. తాడేపల్లిగూడెం పాలిటెక్నిక్ కాలేజ్లో సివిల్, మెకానికల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని ప్రిన్సిపల్ ఫణీందర్ ప్రసాద్ తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశం కొరకు నిర్వహించే పాలిటెక్నిక్ ప్రవేశాల ధృవపత్రాల పరిశీలన ఈ నెల 21వ తేదీ నుండి స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ తాడేపల్లిగూడెం ఆపోజిట్ ఎన్ఐటీలో గల పాలిటెక్నిక్ కళాశాలలో జరుగును. ఈ నెల 21 నుంచి 28 వరకు ధృవపత్రాల పరిశీలన జరుగుతుంది. దీనికి సంబంధించి ముందుగా అభ్యర్థులు హాజరు కాబోయే అభ్యర్థులు ఓసీబీసీ అభ్యర్థులు అయితే 700 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే 250 రూపాయలు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ముందుగానే ప్రాసెసింగ్ ఫీజు అంటాం దీన్ని. అది ఆన్లైన్లో చెల్లించి దాని తాలూకు రిసిప్టు మరియు మిగిలిన సర్టిఫికేట్స్ అనగా పాలిసెట్ హాల్ టికెట్, పాలిసెట్ ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, అలాగే 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గల స్టడీ సర్టిఫికెట్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, ఎస్సీ, బీసీ, ఎస్టీ అభ్యర్థులైతే కుల ధృవీకరణ పత్రము మరియు ఆదాయ ధృవీకరణ పత్రము తీసుకుని 2 సెట్లు జెరాక్స్ కాపీలతోటి ఎన్ఐటీ ఆపోజిట్లో గల పాలిటెక్నిక్ కాలేజీలో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు మధ్య సమయంలో ధృవపత్రాల పరిశీలన చేసుకోవచ్చును. ఈ పరిశీలనకు వచ్చినప్పుడు ప్రతి అభ్యర్థి ఖచ్చితంగా ప్రాసెసింగ్ ఫీజు రిసిప్ట్ తీసుకురావాలి, అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకురావాలి, 2 సెట్లు జిరాక్స్ కాపీలు తెచ్చుకోవాలి. స్థానిక సంజయ్ నగర్ ఈలి ఆంజనేయులు మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్లో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, స్కూల్ బ్యాగ్, షూ, టై తదితర వస్తువులను విద్యార్థులకు స్కూల్ ప్రధానోపాధ్యాయుడు బ్రహ్మం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కూటమి నాయకులు పాల్గొని విద్యార్థులకు కిట్లు అందజేశారు.
కూటమి నాయకులు మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ అధికారం చేపట్టిన తర్వాత విద్యారంగంలో అనేక మార్పులు తీసుకుని వచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ వార్డు ఇన్ఛార్జ్ దాట్ల జగన్నాథరాజు, బీజేపీ వార్డు ఇన్ఛార్జ్ కంచెర్ల రాజా, జనసేన వార్డు ఇన్ఛార్జ్ నల్లగంచి రాంబాబు, గుండుమోగుల సురేష్, మల్లిపూడి వెంకట్రావు, బాదంపూడి రామకృష్ణ, నీలం సురేష్, శ్రీరంగం బాబీ, దూసరపూడి కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్కూల్ ఉపాధ్యాయులు సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక పాతూరు 12వ శ్రీ ఈలాంజనేయులు మున్సిపల్ సంజనర్ హై స్కూల్లో ఈరోజు స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు బ్రహ్మంగారి అధ్యక్షతన ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు సమక్షంలో చిన్నారులందరికీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి స్కూల్స్, షూస్, ఇతర సామాగ్రి పంచిపెట్టే కార్యక్రమానికి ఈరోజు మా మిత్రులు మేమందరం కూడా వివిధ రాజకీయ పార్టీలో ఉన్నా కానీ అందరం కూడా మిత్రులు. ముఖ్యంగా ఈ స్కూల్లో 93, 94 బ్యాచ్ 10th క్లాస్ మేము. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా మా సీనియర్లు అండ్ జూనియర్స్ ఉన్నారు. మేమందరం కూడా ఈ స్కూల్లోనే చదువుకున్నాం. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకున్న వ్యక్తులు. ఈ స్కూల్ పట్ల మాకు చాలా నిబద్ధత, కమిట్మెంట్ ఉంది. మీరు పనిచేసే ఉపాధ్యాయులు కానీ ఇక్కడ ఉన్న విద్యార్థులు కానీ స్కూల్లో మీరు లేరు, మేము బయట ఉన్నా కానీ మేము ఈ స్కూల్ అయినప్పటికీ ఏదైనా కానీ మా వంతు సహాయ సహకారాలు చేస్తానికి ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో మీకు ముందుంటామని. అలాగే ప్రభుత్వం తరఫున ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులందరం కూడా ఇక్కడే ఉన్నాం. ప్రభుత్వం తరఫున మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏదన్నా కానీ మా దృష్టికి తీసుకొస్తే మేమందరం కలిపి స్థానిక శాసనసభ్యులకు కానీ అలాగే పై అధికారులకు తెలియజేసి మీకు కావాల్సినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానికి మేము ఎప్పుడు కూడా ముందుంటాము. ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ప్రభుత్వం ఎంతో శ్రద్ధ తీసుకుంటుంది విద్య మీద. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు పదవి చేపట్టిన తర్వాత రాష్ట్రంలో విద్య మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఇంటర్ కాంచి చదివే విద్యార్థులు కూడా భోజన వసతి కల్పించడం, అలాగే విద్యలో సాంకేతికతతో కూడిన విద్యని అందించాలని ఒక లక్ష్యంగా ఈరోజు లోకేష్ గారు పనిచేస్తున్నారు. అలాగే మన స్థానిక శాసనసభ్యులు కూడా ఈ తాడేపల్లి నియోజకవర్గంలో అన్ని స్కూళ్ళు కూడా ఆయన ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధికి సహకరిస్తున్నారు. అలాగే మేమందరం కూడా ఈ స్కూల్లో చదువుకుని ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మేమందరం కూడా చాలా గర్వపడుతున్నాం. ఉపయోగకరమైనటువంటి పుస్తకాలు, బ్యాగులు, షూస్, బెల్ట్, అలాగే ఏదైతే మీకు విద్యాబోధనకు అవసరం అవుతాయో అవన్నీ ఏర్పాటు చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజున మన స్కూల్ ప్రిన్సిపాల్ బ్రహ్మంగారి ఆధ్వర్యంలో ఈ స్కూలు అత్యధికంగా పాస్ పర్సెంటేజ్ పెంచుకోవడమే కాకుండా మినిమం 11 మంది 500 పైబడి మార్కులు తెచ్చుకునే విధంగా ఈ స్కూల్ అభివృద్ధి చేసిన ప్రధానోపాధ్యాయులకి అలాగే వారికి అండగా నిలిచిన మిగతా ఉపాధ్యాయులందరికీ కూడా మొదటిగా పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున మీరు గమనించవలసింది ఏంటంటే మీకు ఎక్కడా కూడా కార్పొరేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్ తక్కువ కాదు అనే ఉద్దేశంతో ఇటువంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి అలాగే వారికి పూర్తి మద్దతు ఇచ్చి ఎన్నింటి నిలబడినటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. స్థానిక పాతూరు 12వ వార్డు మన ఈలాంజనేయులు గారి మెమోరియల్ హై స్కూల్ మన సంజీవ్ నగర్ ఇక్కడ ప్రభుత్వ బుక్స్, నోట్ బుక్స్ మళ్ళీ పాఠ్యపుస్తకాల పంపిణీల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన హెచ్ఎం గారికి మరియు మన స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి 10th క్లాస్లో మొత్తం ఈ స్కూల్లో ఎంతండి పర్సెంటేజ్ వచ్చింది? 79% వచ్చింది. పెంటపాడు మండలం పడమర విప్పరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సంతానవల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పసల చంటి ఆధ్వర్యంలో మంగళవారం షష్ఠి సందర్భంగా అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కొడవటిగంటి వెంకట నరసింహాచార్యులు, జనార్దనాచార్యులు బ్రహ్మత్వంలో ఉదయం 9 గంటలకు ఉత్సవమూర్తులను పల్లెకిలో ఊరేగించిన తరువాత ఉంజల్ సేవ, పంచామృత స్థాపన కార్యక్రమాలు జరిగాయి. శ్రీ సంతానవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని
చిన్నపిల్లలను ఉయ్యాల తోటలో వేసుకోవడం, అన్నం ముట్టించుకోవడం, పుట్టిన పిల్లలకు బూరెలు పోసుకోవడం, భక్తులు అధిక సంఖ్యలో మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ రోజు అన్న సమారాధన ఆలం దనుకొండ పార్వతీ దంపతులు, ఆలం పూర్ణ కాళీప్రసాద్ తేజస్వినిల వారి కుమారుడు రోహిత్ పుట్టినరోజు సందర్భంగా మరియు గంగిశెట్టి యశస్విని, గంగిశెట్టి రాజారావు, సంతోష్ కుమార్, గంగిశెట్టి సత్యనారాయణ, లక్ష్మీకుమార్ దంపతుల సౌజన్యంతో జరిగింది. ఈ కార్యక్రమంలో పసల కనక సుందర్రావు, పసల అచ్యుతం, పసల సత్యకొండలు, పసలు చంటి, పసల గంగన్న, పడమర విపరు గ్రామ పెద్దలు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఆకు చుట్టూరు వేయాలి, చుట్టూరు వేయండి. అమ్మ పులిహార కొంచెం వల్లి దేవసేన సమేత సంతాన సౌమ్య ఆలయం పడవరిప గ్రామం ఆంధ్రప్రదేశ్. మా గ్రామంలో మేము చేస్తున్న స్వామి స్వయంభు. ఈ స్వామి దర్శించుకుంటాం, ఒక కోరిక కోరడం, ఆ కోరిక కోరిన వెంటనే 11 వారాల లోపల ఆ తీరిన వెంటనే మళ్ళీ స్వామి దర్శించుకోవడానికి రావడం భక్తులు జరుగుతుంది. దానిలో బాగా స్వామిని దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తుని కూడా భక్తుల ఆర్థిక సాయంతో అనుపాదించబడుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఆలం దనుకొండ పార్వతీ దంపతులు, ఆలం పూర్ణ కాళీప్రసాద్ తేజ యశస్విని దంపతులు వారి కుమారుడు పుట్టినరోజు సందర్భంగా కూడా ఈరోజు ఇక్కడ భోజనాలు పెట్టుకోవడం జరుగుతుంది. వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహా పవిత్రమైన దేవాలయం ఇది. కోరిన కోరికలన్నీ ఎవరిని కోరుకున్నా అన్నీ తీరుతూ ఉంటాయి. నాకు ఏది కోరుకున్నా అవింది. మా అమ్మాయిలకి అందరికీ, మా మనలకి అబ్బాయిని కోరుకున్నాం, నలుగురిని కోరుకున్నా. నా నలుగురు మనలకు కూడా అబ్బాయిలు ఇచ్చారు. చేత ఆరోగ్యాలు ఏమని కోరుకుంటూ ప్రజలందరినీ కూడా ఆరోగ్యం ఇవ్వాల్సిందే కోరుకుంటున్నాం. శ్రీ వల్లిదేవ సేన సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఇక్కడ మా పూర్వీకులది, మా పసలవారి తోటలో ఇక్కడ స్వామివారు సుమారు 140 సంవత్సరాలుగా 140 సంవత్సరాల కిందట ఇక్కడ వెళ్ళటం జరిగింది. అప్పటి నుంచి నేను ఇక్కడ మా పెద్దల యొక్క సహకారంతో ఇక్కడ స్వామివారికి ఏమో అన్ని షష్ఠి మహోత్సవాలు అన్నీ కూడా ఇక్కడ పూర్వం నుంచి జరిగి ఇక్కడ ఒక 10-15 సంవత్సరాల కిందట మా నరసింహాచార్యులు మా సంటి వాళ్ళతోటినేమో 11 వారాలు ఇక్కడికి వస్తూ వచ్చిందంటే స్వామివారికి ఏదైనా సరే జరుగుతుందని అతను చెప్పటం, అలాగే ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్న వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళు కోరిన కోరికలు తీరటం జరుగుతుంది. అందుకని ఏంటంటే ఇక్కడ చాలా విపరీతంగా ఇక్కడ రావటం జరుగుతుంది స్వామివారిని దర్శించుకోవడానికి. స్థానిక తాడేపల్లిగూడెం శంకరమఠంలో వేంచేసి ఉన్న శ్రీ సర్వమంగళ అమ్మవారి దేవస్థానంలో ప్రవాస భారతీయులు అమెరికా కాలిఫోర్నియాలో నివసిస్తున్న శంకుబట్ల మురళీకృష్ణ, జ్యోత్స్న దంపతులు 5 లక్షల రూపాయలు సమర్పణ చేశారు. ఇక్కడ జరిగే ముముక్షు భవనం వేద పాఠశాల, గోశాల నిర్మాణానికి వారు ఈ ద్రవ్యం అందించారు. దాతలకు అమ్మవారి కృపా కటాక్షం ఉండాలని ఆలయ కమిటీ వారు అభినందనలు తెలిపారు. స్థానిక సవిత్రుపేటలో ఉన్న మురుగుబోదె వల్ల దర్శిపరు గ్రామ రైతులకు ఇబ్బంది కలుగుతుందని దర్శిపరు గ్రామ ఉప సర్పంచ్ కోల మార్కండేయులు ఆ గ్రామ రైతులు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ఆయన స్పందించి మున్సిపల్ కమిషనర్ ఏస్ బాబుకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే కమిషనర్ ఏస్ బాబు అధికారులకు చెప్పి సమస్య పరిష్కార చర్యలు చేపట్టినందుకు దర్శిపరు గ్రామ రైతులు మున్సిపల్ కమిషనర్కు కృతజ్ఞతలు తెలిపారు.
శాసనసభ్యులు కమిషనర్ చొరవతో తమ సమస్య పరిష్కారమైందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో మన సౌత్రిపేటలో ఉన్న మురుగునీరు అంతాని డ్రైనేజ్ వాటర్ అంతాని మన చర్చి దగ్గర చర్చ్ మురికోళ్ళకి వెళ్ళిపోయి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళగా ఆయన కమిషనర్ గారి దృష్టికి పెట్టమని చెప్పారు. ఆయన పంపించారు. మేము మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ గారు యేసుబాబు గారిని కలుపుతం జరిగింది. ఆయన స్పందించి వెంటనే మీకు మురికోడు తవ్విస్తామని మాకు హామీ ఇచ్చారు. ఆయన మాకు ఈ పని చేసి పెడుతున్నానికి ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. తాడేపల్లిగూడెం మానవతా శాఖ నూతనంగా ఎన్నికైన పాలకవర్గం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పేద విద్యార్థినికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. న్యూ ప్రగతి కళాశాలలో విద్యార్థిని కాళిదాసు మహిమారత్నం ఇంటర్ మొదటి సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించడంతో పాటు పేదరాలు కావడంతో మానవతా శాఖ అధ్యక్షులు జనపనేని రాజేంద్ర, కోశాధికారి ఎర్ర ఆంజనేయ స్వామి, డాక్టర్ చిట్యాల సురేంద్ర కుమార్, బి హరికుమార్ చేతుల మీదుగా ఆర్థిక సహాయాన్ని అందించారు. స్థానిక హౌసింగ్ బోర్డు సెంటర్ వద్ద గల దక్షిణముఖ సువర్చల ఆంజనేయ స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో మంగళవారం సామూహిక సింధూర్చన పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు బ్రహ్మత్వంలో ప్రతి మంగళవారం సింధూర పూజలు, తమలపాకు పూజలు, స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు, అలంకరణలు స్వామివారికి నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలోని పట్టణ ఆరోగ్య కేంద్రం వికాస్ కాలనీ పరిధిలోని 1-2 వార్డుల్లో మలేరియా వ్యతిరేక మాసోత్సవాల సందర్భంగా డాక్టర్ శ్రావ్య ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వై లక్ష్మణరావు పర్యవేక్షణలో అవగాహన సదస్సు మరియు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మలేరియా వ్యాధిని నివారించాలంటే సమిష్టి కృషితో పనిచేయాలని, పరిశీలించండి, శుభ్రం చేయండి, మూతలు పెట్టండి, మలేరియా అంతం మనతోనే అనే నినాదంతో గృహస్థులకు అవగాహన కల్పించడం జరిగింది. గృహాల వద్ద, కార్యాలయాల్లో విధిగా ఫ్రైడే డ్రైడే పాటించాలని, ఆచరించాలని పిలుపునిచ్చారు. కానీ మన ఇంటి ఎదురుగుండా మనం శుభ్రంగా చేసుకునే విధానం అలవర్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే మీరు నీటి నిల్వ చేసే పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి వారానికోసారి తప్పనిసరిగా క్లీన్ చేసుకోవాలి. అలాగే లోపల ఉన్న ఫీజులు, కూలర్స్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.